ఆదేశించాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆదేశించింది. తమ ఫిర్యాదును స్పీకర్ స్వీకరించలేదంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్లు దాఖలు చేశారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయవలసి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నేడు తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీంతో నేడు వెలువడే తీర్పుపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఒకవేళ కోర్టు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే మరికొందరు ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేసేలా కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. ఇక్కడ కడియం ఖచ్చితంగా వీళ్ళని తీసిపడేయాలి. కడియము బీఆర్ఎస్ నుండి గెలిచిండు, కాంగ్రెస్లోకి దునికిండు. ఇంకా సిగ్గుదక్కోడు 20 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండట. ఏది ఎమ్మెల్యేకు గెలవడానికి 20 కోట్లు ఇచ్చిండు. అదేవిధంగా వీళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చిండు. వీళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చి 25 కోట్ల రూపాయలు వీళ్ళ బిడ్డ చేతిలో పెట్టిండట. సమాచారం ఇది, రాజకీయ వర్గాల్లో సమాచారం. 25 కోట్ల రూపాయలు ఎంపీ టికెట్ ఇస్తే ఈ 25 కోట్ల రూపాయలు తీసుకొని ఉడాయించిండు కథం కాంగ్రెస్లోకి. ఈయన గెలవడానికి 20 కోట్ల రూపాయలు ఇచ్చిండు, టికెట్ ఇచ్చిండు. ఆ 20 కోట్లతోటి స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యే గెలిచిండు. అది అట్లనే ఉంచుకొని మళ్ళీ బిడ్డకు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇప్పించుకున్నాడు ఎంపీగా. బీఆర్ఎస్ టికెట్ ప్రకటించినాక, బిడ్డకు టికెట్ ప్రకటించి 25 కోట్ల రూపాయలు ఇచ్చినాక ఆ 25 కోట్లు ఈ టికెట్ పట్టుకొని అల్లకు పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇక టికెట్ ప్రకటించగా వీళ్ళని ఇక డిమాండ్, మరి అక్కడ మాకు కేసీఆర్ కూడా టికెట్ ప్రకటించిండు మా బిడ్డకు, కాబట్టి మరి మళ్ళీ మా బిడ్డకే మీరు కాంగ్రెస్ నుండి టికెట్ ఇస్తామంటే వస్తాం అని ఒప్పందం కుదుర్చుకొని ఏం చేసిండు, ఈ 25 కోట్లు దంచుకపోయిండు, అక్కడ 20 కోట్లు ఇచ్చిండట. మొత్తం ఈ 45 కోట్ల రూపాయలతోటి అక్కడ బిడ్డను కూడా ఎంపీని చేసుకున్నాడు. ఇక ఇలాంటి దొంగల మీద, ఇలాంటి లుచ్చగాన్ల మీద, ఇలాంటి రాజకీయ వ్యభిచారాల మీద హైకోర్టు వేటు వేయాలా వేయద్దా? 100% ఈయన మీద వేటు వేయవలసిందే. ఇక ఈయనదే ఇజ్జతి పోయే విషయం అంటే దానం ఏం చేసిండు, ఖైరతాబాద్ నుండి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే గెలిచిండు. ఎమ్మెల్యే ఉన్నోడే ఎంత సిగ్గుచ్చేటంటిది, మల్కాజ్గిరి నుండి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిండే. ఒక పార్టీ ఎమ్మెల్యే ఉంటూనే, ఆ పార్టీ సభ్యత్వంలోనే ఉంటూనే కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిండు. ఇది పొలిటికల్లో అత్యంత తీవ్రమైన నేరం. ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతాడు. ఖచ్చితంగా కోర్టు డిస్క్వాలిఫై చేస్తుంది, అనర్హత వేటీనకు వేస్తుంది. ఇక తెల్ల వెంకటరాం కథ అదే. కాబట్టి కోర్టు వారు దయచేసి న్యాయస్థానాల మీద మాకు గౌరవం పెరగాలంటే, ఈ రాజకీయాల్లో ఉన్న ఇలాంటి కడియం సిఆర్ లాంటి, దానం నాగేందర్ లాంటి, తెల్లం వెంకటరావు లాంటి, లేకపోతే పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి ఇలాంటి లుచ్చగాళ్లకు మీరు బుద్ధి చెప్పాలంటే, ఇలాంటి లుచ్చగాళ్ళు ఒక పార్టీ నుండి గెలిచి ఇంకొక పార్టీ దునకద్దంటే ఖచ్చితంగా వీళ్ళని ప్రజాకోర్టులో వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే, రేపటి కాలం వీళ్ళని చూసి ఓహో ఈ గాడిద కొడుకులు ఈ పార్టీ నుండి ఆ పార్టీకి దునికినందుకేనా వీళ్ళ మీద అనర్హత వేటేసిందని ఈ ప్రజలు తుపుక్కున ఉంచి మళ్ళొక్క ఓటు కూడా వీళ్ళకి వేయద్దంటే ఖచ్చితంగా కోర్టు వీళ్ళను అనర్హత వేటు వేయవలసిందే, డిస్క్వాలిఫై చేయవలసిందే. వీళ్ళను దొంగలారా, ఈ కడియం సిఆర్ డిస్క్వాలిఫై కావాలి. స్టేషన్ గన్పూర్లో భూకంపం, రాజకీయ భూకంపం సృష్టించకపోతే అడుగున్నాను. నువ్వు అక్కడ నిన్ను డిస్క్వాలిఫై చేయాలి, నీ అనర్హత వేటు వేయాలి, నిన్ను ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించాలి, స్టేషన్ గన్పూర్లో మళ్ళా ఉప ఎన్నిక రావాలి. గప్పుడు చిలక ప్రవీణ్ బరిలో దిగుతాడు. అక్కడ ఉన్న స్టేషన్ గన్పూర్ అంటే మాదిగల అడ్డా. అది మాదిగల అడ్డాలో మాదిగ ఉపకులమైన కడియం శ్రీహరి 40 సంవత్సరాలుగా తిష్టేసి దోసుక తిని అధికార బలుపుతోటి అక్కడ మాదిగలను అణిచివేసి కోట్లు సంపాదించుకొని అక్కడ మళ్ళా మాదిగల మీదనే నువ్వు తీవ్రమైన ఒత్తిడి పెంచుతూ పూట గడుపుకుంటాను. అక్కడ నీ హయాంలో
నీ హయాంలో ఒక చెప్పుల ఫ్యాక్టరీ రావాలి 1994లో. ఇప్పటి వరకు అక్కడ చెప్పుల ఫ్యాక్టరీ తేలేకపోయాను. కాబట్టి నీ మీద ఎప్పుడైతే డిస్క్వాలిఫై అని వస్తుందో, ఆడ ఉప ఎన్నిక వస్తుందో, శిల్కా ప్రవీణ్ నీ మీద యుద్ధం ప్రకటించకపోతే అడుగు, రాజకీయ యుద్ధం ప్రకటిస్తా నీ మీద. రాజయ్య అయితే గతంలో ఓడిపోవడానికి శిల్కా ప్రవీణే కారణమేగా. నా ఇంటి మీదికి ఒక 500-600 మందిని తీసుకొచ్చి ఆ రోజు నా ఇల్లు ధ్వంసం చేయాలని చూసింది కదా. సేమ్ రాజయ్యని ఎట్టయితే ఓడగొట్టినామో నిన్ను కూడా గట్టిన ఓడగొడతాం. అక్కడ మాదిగలను చైతన్యం చేసి, బీసీలను చైతన్యం చేసి, అది ఎస్సీలను ఎస్టీలను అందరిని పోగేసి నిన్ను ఇంటికి పంపకపోతే అడుగు, నీ బిడ్డకు నీకు ఇద్దరికి రాజకీయ సమాధి కడతాం మేము. చూడు, రాజకీయ సమాధి ఖచ్చితంగా కడతాం.